ముంబై నటి జత్వాని కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జత్వానిపై కేసు పెట్టిన కుక్కల విద్యాసాగర్ పై అనేక కేసులున్నాయి. 2017లో విద్యాసాగర్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 9.14 కోట్ల రూపాయల చీటింగ్ చేశాడని జింపెక్స్ అనే సంస్థ కేసు పెట్టింది. దీంతో విద్యాసాగర్ ముంబైకి పారిపోయారు. 2017లో ముంబైలో విద్యాసాగర్ ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో కుక్కల విద్యాసాగర్ మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ మోసాలతోనే విద్యాసాగర్ ను హీరోయిన్ ఇష్యూలో వైసీపీ ముఖ్య నేతలు వాడినట్లుగా తెలుస్తోంది. 2023లో కొన్న స్టాంప్ పేపర్లో 2018లో హీరోయిన్ జత్వానికి విద్యాసాగర్ కు మధ్య ఒప్పందం కుదిరినట్టు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు. ఆ డాక్యుమెంట్లో పేర్కొన్న అడ్రస్లోని ఇంటిని జత్వాని 2020లో కొనుగోలు చేశారు. 2018 పేరుతో క్రియేట్ చేసిన డాక్యుమెంట్లో 2020లో కొన్న ఇంటి అడ్రస్ను పెట్టి అడ్డంగా బుక్ అయ్యారు పోలీసులు. ముంబై నటి జత్వాని కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జత్వానిపై కేసు పెట్టిన కుక్కల విద్యాసాగర్ పై అనేక కేసులున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు చెప్పండి, ముంబై నటి జత్వాని కేసులోకైతే చాలా కీలకమైన అంశాలు అయితే బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? 2017లోనే విద్యాసాగర్ ను హైదరాబాద్ పోలీసులు అయితే అరెస్టు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ యామిని, మొత్తానికి నటి జత్వానికి సంబంధించినటువంటి కేసులో కొన్ని కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇవాళ జత్వాని విజయవాడకు రావడం, విజయవాడలో ఉన్నటువంటి పోలీసులకు తన వాంగ్మూలంతో పాటు ఎస్పెషల్లీ ఈ కేసుకి సంబంధించినటువంటి కొన్ని సాక్ష్యాధారాలు అందివ్వబోతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా తనను గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా టార్చర్ చేసింది, ఎస్పెషల్లీ పోలీసులు ఏ విధంగా తనపై తప్పుడు కేసు పెట్టారు అనే దానికి తన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్కి సంబంధించినటువంటి అంశాలని టెక్నికల్గా ఆమె వివరించబోతున్నారు. దాంతోపాటు తన పట్ల ఏ విధంగా శాడిజం చూపించారు అనేటువంటి అంశాలను కూడా ఆమె రాతపూర్వకంగా ఫిర్యాదు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎస్పెషల్లీ ఇబ్రహీం పట్నం పోలీస్ స్టేషన్లో జత్వాని మీద కేసు నమోదైంది. సో ఆ జత్వాని మీద కేసు పెట్టినటువంటి కుక్కల విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2014లో ఆయన పోటీ చేశారు. సో పోటీ చేసినటువంటి నేపథ్యంలో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. సో అప్పటి నుంచి కూడా ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి. ఎస్పెషల్లీ డబ్బుల కోసం నకిలీ ఫోర్జరీ డాక్యుమెంట్స్ను తయారు చేసి చాలామందిని కూడా మోసం చేసినట్టు ఆయన మీద అభియోగాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో ఒకటి తాజాగా బయటపడింది. ఎస్పెషల్లీ ఫోర్జరీ డాక్యుమెంట్స్ తోటి ఈ కుక్కల విద్యాసాగర్ చాలామందిని మోసం చేసినటువంటి అంశం ఒకసారిగా కూడా బయటపడినటువంటి పరిస్థితి. ఈయన జింపెక్స్ అనేటటువంటి ఒక సంస్థకి సంబంధించి దాదాపు 9.14 కోట్ల రూపాయలుకి సంబంధించి వాళ్ళని మోసం చేశాడు అని చెప్పేసి హైదరాబాద్లో ఆ కంపెనీ గతంలో కేసు పెట్టినటువంటి పరిస్థితి. అప్పుడు ఆయన పారిపోయినటువంటి సిచ్యువేషన్. ఎవరైతే ఇప్పుడు కేసు పెట్టినటువంటి కుక్కల విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో ఆయన పారిపోయారు. ముంబైలో తలదాచుకోవడంతో ముంబైకి వెళ్ళినటువంటి హైదరాబాద్ పోలీసులు ఆయన 2017లో కూడా అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి కేసులు అనేక ఉన్నాయి. గతంలో కూడా అనేక మంది హీరోయిన్లను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించి మోసం చేసినట్టు కూడా కొన్ని అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ మోసాలతోనే విద్యాసాగర్ హీరోయిన్ ఇష్యూలో వైసీపీ నేతలు అతను వాడారు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. మరోపక్క ఇవాళ జత్వాని మీద పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ ఒక డాక్యుమెంట్ ఒప్పందం జరిగింది. సో ఒప్పందం మేరకు 5 లక్షల రూపాయలు తీసుకొని చీట్ చేసిందని చెప్పేసి పోలీసులు క్రియేట్ చేసినటువంటి ఆ డాక్యుమెంట్ని ఇవాళ ఆమె సమర్పించబోతున్నారు. ఆ డాక్యుమెంటు వాస్తవంగా 2023లో డాక్యుమెంట్ ఏదైతే రాశారో ఆ స్టాంప్ పేపర్ని 2023లో కొన్నారు.
చూపించారు. అంతేకాకుండా 2020లో జత్వాని కొనుగోలు చేసినటువంటి ఇంటి అడ్రస్ అందులో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఒప్పందం 2018లో జరిగింది అని చెప్పేసి అందులో రాసినటువంటి పరిస్థితి. వాస్తవంగా ఎప్పుడో 5 ఏళ్ల ముందు జరిగినటువంటి ఒప్పందాన్ని 5 ఏళ్ల తర్వాత స్టాంప్ పేపర్లో రాసినటువంటి సిచ్యువేషన్ బట్టి చూస్తుంటే ఏ విధంగా ఇక్కడ పోలీసులు ఆమెను ఇబ్బందులు పెట్టారు, ఏ విధంగా ఈ కేసులో అమాయకురాలు ఇరికించారనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోపక్క జత్వాని కూడా ఇప్పుడు సీరియస్ అవుతున్నారు. ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి. జత్వాని డబ్బుల కోసం ఈ విధంగా ఎస్పెషల్లీ ఇండస్ట్రియలిస్ట్ని ఆమె టార్గెట్ చేసి అత్యాచార కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో సజ్జన్ జిందాల్ మీద కేసు పెట్టారని చెప్పేసి వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. దీని మీద కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆమె ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉన్నాయి. తన దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాన్ని కూడా పోలీసులకు అందజేయబోతున్నారు. ఇప్పుడు ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఈ డాక్యుమెంట్ ఇప్పుడు కీలకంగా కాబోతుంది. ఎందుకంటే 2023 స్టాంప్ పేపర్ మీద 2018లో ఒప్పందం జరిగినట్టు రాసుకోవడం, 2018 ఒప్పందం జరిగిందని చెప్పేసి 2023 స్టాంప్ పేపర్ చూపించడం. సో అక్కడ జరిగినటువంటి గోల్మాల్ ఏంటి అనేది క్లియర్ కట్గా తెలుస్తోంది. దీంతోపాటు ఎస్పెషల్లీ జిందాల్కి సంబంధించినటువంటి స్టీల్స్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి సజ్జన్ జిందాల్ మీద కేసును విత్డ్రా చేసుకోవడం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే పోలీసులు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద సీరియస్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఐపీఎస్లకు మెడకు ఉచ్చు బిగుసుకోబోతుంది. ఎస్పెషల్లీ ఇద్దరు ఐపీఎస్లు దీంట్లో బాధ్యతలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ ఇచ్చేటటువంటి వాంగ్మూలం మేరకు ఇద్దరు ఐపీఎస్ల మీద కూడా వేటు వేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రాజు, ఈ కేసులో అసలు ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఏపీ ప్రభుత్వం? ఆమె మార్నింగ్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత కూడా ఆ మీడియా ముందైతే ఆమె భావోద్వేగానికి గురైన సీన్ అయితే మనం చూసాము. ఖచ్చితంగా నాకు ప్రభుత్వం తోడుగా నిలుస్తానంటున్నారు. ఈ కేసులో తనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని కూడా ఆమె చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఏమని, ఎందుకంటే నత్వానికి ఎస్పెషల్లీ జత్వానికి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే జరుగుతుందో దీనికి సంబంధించి ముఖ్యంగా ఆమె చేస్తూ ఉన్నటువంటి ఆరోపణలు అనేది పక్కన పెడితే ఆ రోజు ఏం జరిగింది అనేటటువంటి అంశం కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎస్పెషల్లీ సజ్జన్ జిందాల్కి సంబంధించినటువంటి కేసుని విత్డ్రా చేసుకునేందుకు ఏ విధంగా వైసీపీకి సంబంధించిన నాయకులు ఆడారు కూడా మనం చూసాం. ప్రైమ్ న్యూస్ కూడా ఒక వీడియోను కూడా ఇటీవల వెలుగులోకి తీసుకొచ్చింది. స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఒక బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి కేవలం అడుగు దూరంలో ఒక ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటాం, ప్రభుత్వం అంతా కూడా నీకు సాగిలా పడుతుందని చెప్పి సజ్జన్ జిందాల్కి చెప్పినటువంటి మాటలను కూడా ప్రైమ్ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు దీని మీద కూడా విచారణ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే మొత్తానికైతే ఆమె విజయవాడకు వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో దిగినాక ఆమె మీడియాతో కూడా మాట్లాడి చాలా భావోద్వేగానికి గురయ్యారు. తాను అనుభవించినటువంటి నరకాన్ని మీడియా ముందు బాధపడుతూ చెబుతూనే మరోపక్క దీని మీద చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం తనకు అండగా ఉండాలి అని చెప్పేసి ఆమె చాలా భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. అయితే దీని మీద ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, ఒక విచారణాధికారిని నియమించినటువంటి నేపథ్యం ఒక పక్క, మరోపక్క పూర్తి సాక్ష్యాధారాలను కూడా ఆమె ఇచ్చేందుకు వచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరైతే వచ్చినటువంటి జత్వాని ఉన్నారో ఆమె అది హనీ ట్రాప్ అని చెప్పేసి వైసీపీకి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. నిజంగా హనీ ట్రాప్ అయితే ఆమె కనీసం ఎవరి ఫోన్లో కూడా స్పందించేటువంటి అవకాశం లేవు. కానీ ఇప్పుడు తనకు జరిగినటువంటి అన్యాయం పట్ల ఆమె పోరాటం చేయబోతున్నారు. ఎందుకంటే జత్వానికి సంబంధించి గతంలో కూడా ఆమె చాలా పోరాటం చేశారు. తనకు జరిగినటువంటి ఎస్పెషల్లీ ఆ రేప్ కేసు ఏదైతే ఉందో సజ్జన్ జిందాల్ తనని అత్యాచారం చేశాడు అని చెప్పేసి ఆమె పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయి చివరికి కోర్టుని ఆశ్రయించి న్యాయ పోరాటం చేసిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ ఎంటైర్ ఈ ఎపిసోడ్లో అటు ముంబైకి సంబంధించినటువంటి పోలీసుల పాత్ర కూడా ఉంది. ఎందుకంటే ముంబై పోలీసులు కూడా ఆమె సమాచారం ఇవ్వలేదు, సో ఆమె సాక్ష్యాధారాలు సమర్పించలేదు అని చెప్పేసి కోర్టును కూడా తప్పుదారి పట్టించి ఈమెను ఇక్కడ అరెస్ట్ చేసినటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురాకుండా ఆమె వివరాలు ఇవ్వలేదు అని చెప్పేసి ఆ కేసుని క్లోజ్ చేసినటువంటి పరిస్థితి, క్లోజర్ రిపోర్ట్ను కూడా ఇష్యూ చేసినటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని సజ్జన్ జిందాల్ మొత్తం కూడా ప్లాన్డ్గా చేశారు. ఎందుకంటే ఆ సంఘటన జరిగినప్పుడు ఎస్పెషల్లీ నేషనల్ మీడియాలో తన మీద పెట్టినటువంటి అత్యాచారం కేసుని క్లోజ్ చేశామని చెప్పేసి ఆయన బహిరంగంగా ప్రకటనలు కూడా ఇచ్చుకున్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి ఈ టోటల్ ఎపిసోడ్కి సంబంధించి సజ్జన్ జిందాల్ కావచ్చు, అంతేకాకుండా ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్తో పాటు సహకరించినటువంటి పోలీసుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. దీని మీద ప్రభుత్వం ఇప్పటికే పూర్తిస్థాయి విచారణ ప్రారంభించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు.